వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి నగరంలో 3 స్పా అండ్ మసాజ్ సెంటర్లపై మెరుపు దాడులు. DBR హాస్పిటల్ రోడ్డులో ఉన్న స్పా సెంటర్ పై దాడి చేసి 3 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. 4 బాధితులను రక్షించిన పోలీసులు. 8వ దశలో భాగంగా సుమారు 66 లక్షల రూపాయల విలువ గల 305 మొబైల్ ఫోన్లను చాట్బాట్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. వార్తల్లోని వివరాలు. ఆధునిక సమాజానికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు అన్నారు. ప్రపంచ మేధావిగా దళితుల ఆశాజ్యోతిగా కీర్తింపబడుతున్న ఆ మహనీయునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయటమే ఆయనకు మనం అందించే ఘనమైన నివాళి అని ఎంపీ అన్నారు. ప్రపంచ మేధావిగా దళితుల ఆశాజ్యోతిగా కీర్తింపబడుతున్న ఆ మహనీయునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయటమే ఆయనకు మనం అందించే ఘనమైన నివాళి అని తెలియజేశారు. విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం నేతృత్వంలో పెనుమూరు మండలం కలవకుంట పంచాయతీ ఎగువ పునేపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు, రిటైర్డ్ డీజీపీ సునీల్ కుమార్, విశ్రాంత న్యాయమూర్తి గుర్రప్ప, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, రిటైర్డ్ ఎస్పీ చిన్నస్వామి ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు మాట్లాడుతూ ఆధునిక మానవ మనుగడకు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఓ దిక్సూచరి అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆ మహనీయుడు చేసిన పోరాటం నిరూపమానమన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అన్ని రకాల అభివృద్ధి చెందేందుకు అవకాశం లభించిందన్నారు. అంబేద్కర్ ద్వారా లభించిన రిజర్వేషన్ల వల్లే ఆయన వారసులుగా తాము కూడా రాజకీయ రంగంలో రాణించేందుకు అవకాశం లభించిందన్నారు. ప్రపంచంలో ఉన్న 12 రాజ్యాంగాలు చదివి దానిలో ఉన్న మంచిని క్రోడీకరించి మనం ఈ దేశానికి అప్లై చేయాలన్నంత జ్ఞానం మాకు లేదు డాక్టర్ అంబేద్కర్, అదేదో మీరే చేయండి అని చెప్పి మొత్తం పక్కకి వెళ్ళిపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కళ్ళే శ్రమించి అన్ని రోజులు అన్ని నెలలు దాన్ని క్రోడీకరించారు. అయితే చాలా మంది చెప్తా ఉంటారు, బయట విమర్శకులు ఏం చెప్తారంటే ఏదో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు అని అంటారు, ఆయన రాసింది ఏంటి ఇక్కడ అనేది ఒక విమర్శ ఉంది మనకి. అదేంటంటే నేను అందుకే క్రోడీకరించడం అనే విషయాన్ని వాడుతున్నాను. ఆయన రచించారని చెప్పి నేను చెప్పట్లేదు. ఆయన అమెరికా, కెనడా, బ్రిటన్ ఈ ప్రజాస్వామ్య దేశాలు మేజర్గా, తర్వాత యూరోప్లో ఉన్న ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలన్నింటినీ చదివి దానిలో ఏది మంచిది ఈ దేశానికి, ఈ దేశము ఆ దేశంలో విభిన్నమైన దేశం, ఈ దేశంలో పాపులేషన్ వాళ్ళకంటే ప్రజలు 5 రెట్లు ఉంటారు, ఈ దేశంలో స్థలం ఆ దేశాల కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది, ఈ దేశంలో ఆ దేశం కంటే డైవర్సిఫికేషన్ అంటే వివిధ విధాలైన భావాలు కలిగిన వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు, వివిధ మతాల వాళ్ళు ఉంటారు, వివిధ భాషల వాళ్ళు ఉంటారు, వివిధ ప్రాంతాల వాళ్ళు ఉంటారు. కొన్ని కొండ ప్రాంతాలు ఉంటాయి, కొన్ని ప్లెయిన్ ఉంటాయి, కొన్ని చోట్ల నీటి వసతి ఉంటే కొన్ని చోట్ల నీటి వసతి ఉండదు, కొన్ని పంటలు పడతాయి, వరి కొన్ని చోట్ల పడతాయి, కొన్ని చోట్ల గోధుమ పడుతుంది, కొన్ని చోట్ల టీ పండితే కొన్ని చోట్ల కాఫీయే పండుతుంది. సో ఇట్లాంటి డైవర్సిఫికేషన్ ఉన్న కంట్రీకి నేను ఎట్లాంటి రాజ్యాంగం తీసుకొస్తే బాగుంటుంది ఆయన ఆలోచించి ఆయన మేధస్సునంతా ఉపయోగించి ఇన్ని రాజ్యాంగాల నుంచి మనకు కావలసిన రాజ్యాంగ విధానాన్ని తీసుకొచ్చారు ఆయన. దానివలన ఈ రోజు మనం ఇంత పటిష్టంగా 5 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పుకుంటున్నాం, తర్వాత ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాం, అమెరికా కంటే గొప్పదని చెప్పుకుంటున్నాం. దీని అంతటికి మూల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దానికి కారణం ఏంటంటే ఫెడరల్ వ్యవస్థ. ఫెడరల్ వ్యవస్థ అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన విధానం ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన క్రోడీకరించారు. అలాగే యూనిటరీ ప్రభుత్వంలో ఉన్న అధికారాలు ఏంటని ఆయన క్రోడీకరించారు. ఈ ఆర్థిక వ్యవస్థ కావాల్సిన ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఆయన ప్రస్తావించారు. ఈ దేశానికి కావాల్సిన మనము అనుభవించే ప్రతి విషయం అందరు పౌరులు, ఒక రిజర్వేషనే కాదు, ఒక ఓబీసీలు కాదు, ఒక ఓసీలు కాదు, ఒక బీసీలు కాదు, అనుభవించే ప్రతి అంశం రాజ్యాంగంలో నుంచి తీసుకొని రాబడింది.
మనం న్యాచురల్ గా పీల్చే గాలి తప్పించి, వర్షం పడితే వచ్చే నీరు తప్పించి, మనం బ్రతికే ప్రతి బ్రతుకు, మనం బ్రతికే ప్రతి క్షణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క దానిలో వచ్చిన ఒక్కొక్క సెంటెన్స్ వచ్చింది. ఇప్పుడే కూడా మహా మేధావులు, అడ్వకేట్స్, సుప్రీంకోర్టు జడ్జెస్, పార్లమెంట్, లోక్సభ, ఇంతమంది మేధావులు గత 75 సంవత్సరాలుగా ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవ్వరికి పూర్తిగా అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఈ మధ్య అన్నారు, ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి నాకు 10 జన్మలు కావాలి, ఈ జన్మ సరిపోతుంది. దీన్ని నేను ఇంటర్ప్రిట్ చేయడానికి మాత్రమే అర్హుడిని. అంటే ఈ ఒక సెక్షన్ ని నేను ఈ విధంగా చేయొచ్చేమో, లేకపోతే ఈ విధంగా చేయొచ్చు అని చెప్పి నేను దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి పనికొస్తానేమో, కానీ ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి మన మానవత్వ చాలు. అలాగే లోక్సభలో కూడా మీరు చూసే ఉంటారు, మోడీ గారు రాజ్యాంగం ముందు అందించారు 10 ఏళ్ల తర్వాత. ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి మన మేధస్సు సాలదు. కాబట్టి దీన్ని ఎలాగా బాగా ఉపయోగించుకుంటాం ప్రజల క్షేమం కోసం అనే దాన్ని మాత్రమే చూస్తా ఉన్నాం. అంతకుముందు గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు థామస్ మాట్లాడుతూ తన నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దడమే తన సంకల్పమన్నారు. తద్వారా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు వీలవుతుందన్నారు. నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందన్నారు. అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా తనకు లభించిన అవకాశాన్ని దళితుల అభ్యున్నతికే అంకితం చేస్తున్నట్లు తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినట్లు దళితులంతా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తాను కోరుకున్నట్లు తెలియజేశారు. అందుకు తన వంతు సహకరించేందుకు వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్ అశోక్, డాక్టర్ యుగంధర్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, ఎగువ పునేపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయ కమిషన్ ఢిల్లీలో 3 సార్లు కలవటం జరిగింది. దానిలో ఒకటి మహాసముద్రం అని పుటోపట్టు నియోజకవర్గం వస్తుంది. దానికి ఏమో ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, అక్కడ వస్తుంది. కుప్పం కావాలని అడిగాం, కుప్పం కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పారామీటర్స్ లో జరిగేది ఏంటంటే, ప్రతి చోట 500 మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, డిఫెన్స్ వాళ్ళు ఉండాలి. అయితే దానిలో పెన్షనర్స్ ఉండకూడదు, డిఫెన్స్ పెన్షనర్స్ ఉండకూడదు. సో ఇదంతా కలెక్టర్ గారు దాన్ని సర్వే చేసి ఆ రెండింటికి రిపోర్ట్ చెప్పించినాడు. దానిలో వచ్చేసింది, ఇది కూడా వస్తుందని చెప్పారు. ఈ 2 వస్తాయి, మిగతా ఇది కూడా ఎలిజిబిలిటీ ఉంటే నేను కలెక్టర్ గారికి చెప్తాను. ఆయన దగ్గర నుంచి రావాలి ప్రపోజల్ అంతా, కలెక్టర్ దగ్గర మనం పెట్టేది కాదు. ఆయనకి చెప్తాను, సర్వే చేయించి మీ ఆఫీసర్స్ చేత ఇది కూడా మాకు ఎలిజిబిలిటీ ఉంటే పంపించండి, అక్కడ రిప్రజెంట్ చేస్తాం, ఖచ్చితంగా వచ్చేటట్టు ప్రయత్నించాలి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో తిరుపతి టౌన్ పరిధిలోని ఈస్ట్, అలిపిరి, ఎస్వీయూపీఎస్లోని పరిధిలో ఉన్న స్పా సెంటర్లపై సిఐలు మరియు ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం ముందస్తు ప్రణాళికలతో ఒకేసారి 3 స్పా అండ్ మసాజ్ సెంటర్లపై దాడులు చేశారు పోలీసులు. తిరుపతి ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమని, ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదన్నారు. తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ నాగేంద్రబాబు మరియు ఈస్ట్ సిబ్బంది డిబిఆర్ హాస్పిటల్ రోడ్డులోని గంగిరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో C7 సెలూన్ అండ్ స్పా సెంటర్ పై దాడి చేయగా, స్పా సెంటర్ నందు 4 మహిళలు మరియు 3 మగ వ్యక్తులు పక్కపక్క గదులలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ఈ స్పా సెంటర్ కు మేనేజర్ గా మనీషా మరియు సెంటర్ ఆర్గనైజర్స్ గా మహి వారి భర్త ఆఫ్తాబ్ వ్యవహారాలను చూస్తున్నారు. C7 సెలూన్ వారిపైన ఇమ్మెరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసు నమోదు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తిరుపతి నగరంలో రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొన్ని మసాజ్ సెంటర్లలో, కొంత స్పా సెంటర్లలో వ్యభిచారం జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టర్, అలిపిరి ఇన్స్పెక్టర్, యూనివర్సిటీ సిఐ వారి ఆధ్వర్యంలో టీమ్స్ గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్ల పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో భాగంగా C7 స్పా సెంటర్, డిబిఆర్ హాస్పిటల్ రోడ్, ఈస్ట్ పిఎస్ లిమిట్స్ లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా దాంట్లో 3 వ్యక్తులు, 1 వాగు వెంకట రాధాకృష్ణ, 2 పసుపులెడ్డి మనోజ్ కుమార్, 3 నీరజ్ రాగి, ఈ 3 వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఈ 3 వ్యక్తులు 3 అమ్మాయిలతో 3 డిఫరెంట్ రూముల్లో
ఉండడం జరిగింది. అలాగే రిసెప్షన్ లో మేనేజర్ మనీష్ అనే అమ్మాయి ఉంది. వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో. దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదం చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారనే డీటెయిల్స్ లో ఇన్వెస్టిగేషన్ లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది. ముఖ్యంగా ఎస్పీ గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. తిరుపతిని పవిత్ర నగరంగా, ఆధ్యాత్మిక నగరము, ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు గాని, ఇలాంటి రౌడీ చర్యలు గాని ఏవి జరగకుండా నగరం ప్రశాంతంగా, ఆధ్యాత్మిక నగరంగా ఉండాలని, సేఫ్ సిటీ, సెక్యూర్ సిటీగా ఉండాలని ప్రత్యేకంగా మాకు సూచనలు చేయడం జరిగింది. సార్ ఆదేశాల మేరకు మేము ప్రతి దీని మీద రౌడీ చర్యలు అయితేనేమి, ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు, ప్రాస్టిట్యూషన్ కానీ ఇంకా ఏ విషయాలైనా దాని మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రజల నుంచి మేము కోరుకునేది, ప్రజలకు సహకరించి మాకేదైనా సమాచారం ఇలాంటి ప్రాస్టిట్యూషన్ కానీ ఇంకేదైనా గ్యాంబ్లింగ్ కానీ ఏ విషయాలు తెలిసినా మాకు చేరవేసినట్లా వాళ్ళను సమాచారం ఎక్కడ వాళ్ళను బహిర్గతం చేయకుండా ఈ విధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ రోజు 8వ దశలో భాగంగా సుమారు 66 లక్షల రూపాయల విలువగల 305 మొబైల్ ఫోన్లను చాట్బాట్ ద్వారా రికవరీ చేసి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బాధితులకు అందజేశారు. కేవలం ఒక నెల వ్యవధిలో 305 ఫోన్లు చిత్తూరు జిల్లా పోలీస్ చాట్బాట్ బృందం రికవరీ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మారుతున్న జీవన శైలిలో మొబైల్ వినియోగం ఎక్కువయ్యి మనలో ఒకటిగా మారిపోయిన మొబైల్ ఫోన్లను పోగొట్టుకునే వారి బాధ వర్ణనాతీతం. అటువంటి మొబైల్ ఫోన్ను ఎటువంటి కంప్లైంట్ లేకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్లో కూర్చుని చిత్తూరు పోలీసు వారి చాట్బాట్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను మరలా పొందవచ్చునని తెలిపారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 8వసారి 305 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి మొబైల్స్ను చిత్తూరు జిల్లా క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావుతో పాటు చాట్బాట్ సిబ్బంది బాపూజీ, శ్రీనివాసన్, రఘుల ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. ప్రజలకు మంచి సేవలు అందించినందుకు చాట్బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్పై బాగా పనిచేస్తున్నారని అన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. ఇంకా పెండింగ్ రికవరీలు ఉన్నాయని వాటిని కూడా అతి త్వరలో రికవరీ చేసి బాధితులకు అందజేస్తామని తెలియజేశారు. మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరంలో 3 స్పా అండ్ మసాజ్ సెంటర్లపై మెరుపు దాడులు. DBR హాస్పిటల్ రోడ్డులో ఉన్న స్పా సెంటర్ పై దాడి చేసి 3 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. 4 బాధితులను రక్షించిన పోలీసులు. ఎనిమిదవ దశలో భాగంగా సుమారు 66 లక్షల రూపాయల విలువ గల 305 మొబైల్ ఫోన్లను చాట్బాట్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.